प्रधानमंत्री जी हम सभी के लिए लेकर आए हैं। सर्व मंगल की कामना के साथ माननीय प्रधानमंत्री जी हर शहर हर गांव में अग्रिम पंक्ति में खड़े व्यक्ति तक उसका जीवन सरल हो सुखमय हो इन्हीं कामनाओं के साथ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి వచ్చేశారు. మరికొద్ది క్షణాల్లోనే వారి ప్రాంగణం లోపలికి రానున్నారు. Within a short while, today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu, will arrive at this premises. అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కూడా మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు. कुछ ही क्षणों में माननीय प्रधानमंत्री जी मंच पर होंगे, आप सभी को संबोधित करेंगे. पुनः आप सभी का बहुत बहुत स्वागत. Right. స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ ద్వారా భారతదేశంలో ఉన్న మహిళలు బాలింతలు ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీలు బలంగా ఉంటేనే స్త్రీలు శక్తివంతంగా ఉంటేనే దేశం పరిఢవిల్లుతుంది అనే ఏకైక ఉద్దేశంతో మహిళలే సమాజానికి పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటల యొక్క సార్థకత స్వావలంబనలో భాగంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మహిళలందరికీ వస్తున్న సమస్యల నుంచి వారిని విడిపించి ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరిచి వారి స్వస్థతకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేసే విధంగా భారతదేశ ప్రభుత్వం అత్యంత అద్భుతమైన కార్యక్రమానికి ఈరోజు ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వస్థ నారీ అన్న మాటకు అర్థం ఎటువంటి బలహీనతలు లేకుండా ఎటువంటి జబ్బులు లేకుండా మరి ముఖ్యంగా ఎటువంటి అనారోగ్య పరిస్థితులు లేకుండా ఒక మహిళ స్వస్థంగా ఉంటే అనగా అస్వస్థతకు గురి కాకుండా స్వస్థంగా ఒక మహిళ ఉంటే స్వస్థ నారీ సశక్త పరివార్ ఆ పరివారం ఆ ప్రాంగణం ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో శక్తిభరితంగా మారుతుంది. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆడపిల్లలైతే కాలేజీకి వెళ్ళాలని తల్లులైతే తమ భర్తను ఏ విధంగా ఆఫీస్కి పంపించాలని తమ పిల్లలకు కావాల్సిన క్యారేజ్ ఏర్పాట్లు లేదా ఇంట్లో కావాల్సిన పనులు ఇంటి పని వంట పని ప్రతిదీ చేసేది ఒక మహిళ మాత్రమే. ఈరోజు చాలా క్యాజువల్గా ఆఫీస్కి వెళ్తున్న వారు మాట్లాడుతూ ఉంటారు, ఆఫీసులో మేము పడే కష్టాలు మీకు ఏం తెలుస్తాయండి, మీరు ఇంట్లో ఉండి స్టార్ మహిళలు టీవీ సీరియళ్ళు వరుదిని పర్యాయాలు భార్యమణి మొగల్ రేకులు చూసే వాళ్ళకి ఏం తెలుస్తాయి మా బాధలు అంటూ ఉంటారు. రైట్? సో ఏదో ఇంట్లో ఉండి టీవీ సీరియల్స్ చూస్తూ గడిపేస్తున్నారు ఆడవాళ్ళు అన్నది నానుడిగా మారిపోయింది. అదేదో మాట తీరుగా ఏదో జస్ట్ క్యాజువల్గా మాట్లాడేస్తున్నారు. బట్ వన్ కమ్స్ టు ద రియాలిటీ, తూర్పున సూర్యుడు ఇంకా ఉదయించక ముందే లేచి తమ పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంటే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ టిఫిన్ బాక్స్ దగ్గర నుంచి వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాళ్ళ యూనిఫామ్ అవ్వచ్చు, సాక్స్ అవ్వచ్చు, షూ అవ్వచ్చు, బెల్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ దట్ మైట్ బి ఇఫ్ ద కిడ్స్ ఆర్ గోయింగ్ టు ద స్కూల్. అదే భర్త ఆఫీస్కి వెళ్ళేవారు ఉంటే భర్త తాళాలు కనబడకపోయినా వెతికి చేయాల్సింది ఖచ్చితంగా ఇంట్లో ఆడవాళ్ళే. అదే స్త్రీ ఒకరోజు అనారోగ్యంతో మంచం మీద పడుకొని ఉందనుకోండి, ఆ ఇంట్లో మార్నింగ్ టీ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు, ఆ ఇంట్లో మార్నింగ్ కాఫీ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు, ఆ ఇంట్లో మార్నింగ్ వంట చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఆ రోజు మొత్తం ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అందరూ కూడా పస్తే. ఇంకా ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉన్నారు కొంతమంది, ఇక్కడ చాలామంది డాక్టర్స్ చాలామంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారు. వర్కింగ్ ఉమెన్ అయినప్పటికీ కూడా చాలామంది పురుషులు మేము బయట పని చేస్తున్నాం కదా అని ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంట్లో పని చేస్తూ బయట ఆఫీస్ పని చేస్తూ ఇంట్లో పనిని ఆఫీస్ పనిని ఏకకాలంలో నడిపించే సవ్యసాచి ఎవరైనా ఉన్నారా అంటే అది మీ మహిళలు మాత్రమే. హ్యాట్స్ ఆఫ్. సీరియస్లీ
స్వామి కార్యం స్వకార్యం లాగా ఇంట్లో పని అటు ఉద్యోగరీత్యా ప్రతి పనిని కూడా ఏకకాలంలో నిర్వహించే సవ్యసాచి మహిళలు. అట్లాంటిది మహిళలు ఏదైనా ఇబ్బంది వచ్చి మంచాన పడి ఉంటే, మహిళలు ఏదైనా జబ్బు వచ్చి మంచాన పడి ఉంటే రీసెంట్ టైమ్స్ లో చాలా వస్తున్న ప్రాబ్లమ్స్, 1 డయాబెటీస్, 2 బీపీ, 3 థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ఇబ్బందులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల మనము ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏఎన్సీ సర్వీస్, యాంటీనెటల్ చెకప్ సర్వీసెస్ ఇస్తూ ఉంటాం సార్ వాళ్ళకి ట్రైమెస్టర్. సో ఆల్రెడీ యాంటీనెటల్ చెకప్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఈ రోజు యాక్చువల్గా వ్యాక్సిన్ చేశారు, ఈ రోజు కూడా వచ్చి చేస్తారు. సో అది ఇక్కడ ఎక్కడమ్మా మీది? ఓకే, కూర్చో కూర్చో. ఓకే మా గుడ్. మెడికల్ ఆఫీసర్, గైనకాలజిస్ట్. మెడికల్ ఆఫీసర్. ఎక్కడమ్మా మీరు? అర్బన్ పిహెచ్లో పనిచేస్తారు. గైనకాలజిస్ట్. ఓకే అమ్మా. ఈసారి మనము క్యాన్సర్ స్క్రీనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామని చెప్పేసి అనుకున్నాం సార్. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ స్క్రీనింగ్లో 4th ఇప్పుడు దాకా 3 ఫేజ్ చేశాం సార్. 3 ఫేజ్ దాదాపు 3 crore పీపుల్ దాకా చేశాం సార్. ఈ రోజు నుంచి 4th ఫేజ్ కూడా స్టార్ట్ చేస్తాం సార్ మీ చేతుల మీద. అది ఓన్లీ క్యాన్సర్ ఇరాస్ చేస్తాం సార్. ఈసారి క్యాన్సర్ 4.4 రౌండ్ చేశాం సార్ మనం. క్వాలిటీ లేకపోతే మళ్ళీ క్యాన్సర్. ఇప్పుడు క్వాలిటీ లేకపోతే అంటే మనం అనుకున్న రేంజ్లో సస్పెక్టెడ్ కేసెస్ రాలేదు, పర్సంటేజ్ తక్కువ ఉంది. మోర్ ఓవర్ ఈ సర్వికల్ క్యాన్సర్కి ఆ సోషల్ స్టిగ్మా, వీళ్ళు మన విలేజ్ హెల్త్ క్లినిక్ వెళ్ళి రావట్లా. దాని గురించి కొంచెం అవేర్నెస్ చేసి రీఓరియంటేషన్ చేసి మళ్ళీ మొదలు పెట్టాం సార్. ఈరోజు ట్రైనింగ్ ఇచ్చాం సార్. ఇప్పుడు రీఓరియంటేషన్ ఒక 2 months ఇచ్చేసి. అంటే డాక్టర్స్ ఆర్ అనేబుల్ టు డయాగ్నోస్ ఆర్ హౌ? సార్ డాక్టర్స్ యూజ్ చేయట్లేదు, మనం లోయర్ లెవెల్ హెల్త్ ప్రొఫెషనల్స్ని వాడుతున్నాం సార్. ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, విలేజ్ లెవెల్లో ఉన్న వాళ్ళు చేస్తారు. వాట్ ఈస్ ది బెస్ట్ మెథడాలజీ టు గో ఫర్దర్? అంటే మనము ఈ బ్రెస్ట్ ఓరల్ క్యాన్సర్కి వస్తున్నారు సార్. బ్రెస్ట్ క్యాన్సర్కి కాస్త సంకోచిస్తుంది, స్టిగ్మా ఉంది సార్ చేసుకోవడానికి. తర్వాత ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేయాలన్నమాట. సర్వైకల్ క్యాన్సర్ అయితే వాళ్ళు విలేజ్ హెల్త్ క్లినిక్కే రావాల్సి ఉంటుంది. రావట్లేదు, పిలుస్తుంటే కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ దాకా వచ్చి చేసుకోవడానికి సిద్ధపడట్లా. నేను కొంచెం అవేర్నెస్ పెంచాము. ఇప్పుడు క్యాన్సర్ సర్వైవర్స్ వీళ్ళతో కొద్దిగా ప్రోగ్రామ్స్ ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయాలి, బ్రేక్ చేయాలి సార్. వీళ్ళు ఇద్దరు నమస్కారం. ఓకే అమ్మా, గుడ్. నమస్కారం. ఇప్పుడు ఉదాహరణకు అంజయరెడ్డి ఫార్మసిస్ట్, పెద్ద ఫార్మా జైంట్, అయింది క్యాన్సర్. చెప్పలేదు వచ్చినా కూడా ఆ స్టిగ్మాతో. దాంతో పాపం అదే సార్. అది తర్వాత మనము ఇమ్యునైజేషన్ సర్వీసెస్ కూడా చేస్తాం సార్. ఓకే, 14 types ఆఫ్ ఏంటమ్మా పిల్లలకి. ఎన్ని రోజులు? బాబా బాబా బాబు పట్టుకోమ్మా చెయ్య. 4 రోజులు ఆపరేట్. 1 more సార్. ఏం లేదు. గుడ్. ఈ రోజు వ్యాక్సిన్ సార్ అన్ని చోట జరుగుతుంది సార్. సికిల్ సెల్ అని మేము ట్రైబల్ పీపుల్ సార్. ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు 1 crore కార్డు ఇస్తున్నారు సార్. మనకు దాదాపు 2234 persons పాజిటివ్గా ఉన్నారు సార్ ట్రైబల్ ఏరియాలో. సో వాళ్ళకి కార్డు ఇస్తాం సార్. ఈ అమ్మాయి చదువుతున్నారు, 2 అమ్మాయిలు చదువుతున్నారు సార్. ఈయన మెడికల్ చదువుతున్నాం మనం. ఇంటర్మీడియట్ చేస్తున్నాం. దీంట్లో మనం ఏం బెనిఫిట్స్ ఇస్తున్నాం? టోటల్ 19 lakh ఉంటుంది సార్. వాళ్ళ స్క్రీనింగ్ మనం 14 lakh ప్లస్ చేసాము. చేసిన తర్వాత వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఒకటి ఈ సికిల్ సెల్ క్యారియర్స్ ఎవరున్నా ఉంటే వాళ్ళలో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి డిసీజ్ ఉన్న వాళ్ళు 2000 మంది ఉన్నారు సార్. క్యారియర్స్ 21,000 మంది వచ్చున్నారు ఇప్పుడు దాకా చేసిన స్క్రీనింగ్. వీళ్ళకి కార్డ్స్ ఇస్తాం సార్. బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు గవర్నమెంట్ నుంచి. దాన్ని బట్టి జెనెటిక్గా వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళ కార్డు ఈ కార్డు పెట్టినప్పుడు తెలుసు చేసుకోవచ్చా లేదా పెళ్లి సార్. దీన్ని పెట్టి చేస్తే వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఆ కార్డు ఈ కార్డు కానీ ఇద్దరు క్యారియర్గా ఉంటే డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. చెప్పండి అమ్మా, చూపించండి. ఈ 2 కలిపి ఇలా పెడితే 2 వస్తే పెళ్లి చేసుకోవాలి సార్. రేపు రాబోయే రోజుల్లో మీరు ఆన్లైనే ఈ డేటా అంతా పెట్టి ఎవ్రీవేర్
బిఫోర్ మ్యారేజ్ మన వాళ్ళు ఇప్పుడు ఇది చేస్తున్నాం ఏంటి వాట్ ఈజ్ అస్ట్రాలజీ చూస్తున్నాం, దానిపై దీన్ని చూస్తారు ఇప్పుడు. ఇది కూడా సికిల్ సెల్ వాళ్ళకి సికిల్ సెల్ వాళ్ళకి మెడికల్ ఆఫీసర్ సార్, ఆయన అంటే సికిల్ సెల్ ఇక్కడ ఓకే. ఈవెన్ మెయిన్ ఏరియాలో కూడా బంధుత్వం చేసిన వాళ్ళు కూడా వస్తాయి కదా. అది బ్లడ్ గ్రూప్ అని చూడాలి. బ్లడ్ గ్రూప్ చూసుకుంటే సరిపోతుంది. నమస్కారం. చూసుకుంటూ వస్తాం సార్. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా నమస్కారం. బ్లడ్ డొనేషన్ కూడా చేస్తాం సార్. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. ఇన్సూరెన్స్ ఇది కూడా చేస్తాం సార్. ఇన్సూరెన్స్ చేస్తున్నారా? ఇది అంగన్వాడీ మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. నమస్కారం. న్యూట్రిషన్ సంబంధించిన కూడా రాష్ట్రీయ కోర్సు ఉంది సార్. ఇప్పుడు చేస్తున్నారు 16th వరకు సార్. యాక్చువల్గా సార్ మాల్ న్యూట్రిషన్లో ఇంతమంది కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం సార్. ఇప్పుడు ఒబెసిటీ ఎక్కువ అయిందని ఒబెసిటీ కూడా చేయాల్సి వస్తుంది సార్. ఒబెసిటీకి ఏమేమి పెడుతున్నారు? రిడక్షన్, షుగర్ రిడక్షన్ సార్, అండ్ షుగర్ ఆయిల్. మీరు ఉప్పు కూడా చేయడం లేదా? మూడో చేస్తున్నారు. సాల్ట్లో సార్ ఫోర్టిఫైడ్ సాల్ట్ని ప్రమోట్ చేస్తాం సార్. ఫోర్టిఫైడ్ సాల్ట్ ప్రమోట్ చేస్తున్నారు. ఓకే. నమస్కారం అమ్మా. ఎక్కడమ్మా? విమెన్ ఇదేనా? థ్యాంక్ యూ సార్. స్వామి అని నమస్కారమ్మా. నమస్కారమ్మా. నమస్తేమ్మా. హాయ్ అమ్మా. ఆయుష్ ప్రమోట్ చేయాలి బాగా, చాలా ఇంటిగ్రేట్ చేయాలి ఇవన్నీ. నమస్కారమ్మా. సార్. ఇది ఫుడ్ సేఫ్టీ సార్. ఇక్కడ కూడా ప్లెడ్జ్ తీసుకుంటాం సార్. నూనె, ఆయిల్ దీని గురించి ఇంకా తగ్గించుకుంటాను. థ్యాంక్ యూ. గుడ్, వెరీ నైస్. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. మీరు ఈ క్యాంపెయిన్ చేస్తే ఎంతవరకు డిసీజ్ కంట్రోల్ అవుతుంది? సో ఇది వచ్చేసి ఆయిల్ ఇవన్నీ కానీ చేయగలిగితే. వీఆర్ డాక్టర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సార్. నిజాం లాస్ట్ గవర్నమెంట్ జీవో లాస్ అయినాం సార్. చాలా న్యాయం చేయండి సార్. అంటే మా ప్లేసెస్లో డాక్టర్స్ అడ్మినిస్ట్రేషన్లో డిప్యూటీ కలెక్టర్స్ చేసేసిన వల్ల హాస్పిటల్ సర్వీసెస్ పేషెంట్ కేర్ కొంచెం ఇబ్బంది పడుతుంది. ప్లీజ్ హెల్ప్ సార్. జస్టిస్ అక్కడ లేదా సార్. ఎవరైతే మహిళలు ఉన్నారో, భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలు వాళ్ళు ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలన్నిటికీ కూడా ఫ్రీగా పరీక్షలు నిర్వహించి తద్వారా మెడికేషన్ అందించి తద్వారా వారు మెరుగైన ఆరోగ్య పరిమాణాలు పొందే దిశగా భారతదేశంలో ఉన్న ఏ ఒక్క మహిళ అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదు, అనారోగ్యంతో బాధపడకూడదు, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి జన్మ
universal health interface that UHI we have built system. Now using it and implementing it and making the benefit reach to people is the next part. I think consultations for gynecologists, pediatricians, eye specialists, ENT specialists, psychiatrists, cancer surgeons, dermatologists, general practitioners, and geriatric care specialists. The core services provided in the camps are free screening for non-communicable diseases such as diabetes, hypertension, cancer, anemia, and sickle cell diseases. Wellness awareness programs for women to promote healthy lifestyle. Nutrition counseling and distribution of mother and child protection cards to pregnant women. స్టేట్ ఫండ్లో 4th ర్యాంక్ టాప్ 7 కూడా ये पारंपरिक आदिवासी वेशभूषा और शस्त्र भेंट करके माननीय प्रधानमंत्री जी का स्वागत किया जा रहा है। Immunization and growth monitoring for children, anemia testing and supply of iron and folic acid tablets for adults and girls. हमारे बीच ANM दीदी श्रीमती लीला ఈ రోజు నుంచి జరగబోతోన్న ఈ స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్లో భాగంగా ఎవరైతే మహిళలు ఉన్నారో, మరి ముఖ్యంగా బాలింతలు, కౌమార దశలో ఉన్నవారు, వారి యొక్క ఆరోగ్య పరిమాణాన్ని పెంచే దిశగా, వారికి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించే దిశగా, ఎక్కడైతే వారు న్యూట్రిషియస్ ల్యాప్సెస్ లో ఉన్నారో దాన్ని గుర్తించి ఏ విధంగా వారి ఆరోగ్య పరిమాణాన్ని, వారి పోషక పరిమాణాన్ని పెంచాలనే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,000 హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేసి అందులో పీడియాట్రిషియన్స్ ఉంటారు, చిన్నపిల్లలను చూసే వాళ్ళు ఉంటారు, కంటి ఆసుపత్రి వాళ్ళు ఉంటారు, ఐ స్పెషలిస్టులు ఉంటారు, ఈఎన్టీ స్పెషలిస్టులు ఉంటారు, సైకియాట్రిస్ట్, డెంటల్ సర్జన్స్, డెర్మటాలజిస్ట్, జనరల్ ప్రాక్టీషనర్స్, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. హార్టీ వెల్కమ్ టు ద విజనరీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.